ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్లో విషాదం జరిగింది. భారీ వర్షాలతో ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి చేరిన నీటిలో మునిగి 3 అభ్యర్థులు చనిపోయారు. మరో 13 మందిని రెస్క్యూ చేశారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆందోళన చేపట్టారు విద్యార్థులు. ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు ఢిల్లీ మంత్రి అతిషి. 24 గంటల్లో రిపోర్ట్ ఇవ్వాలని ట్వీట్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. రాజేంద్ర నగర్ ఘటనకు ఆమ్ ఆద్మీ పార్టీ కారణమని ఆరోపించారు న్యూఢిల్లీ బీజేపీ భానుశ్రీ స్వరాజ్. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 3 విద్యార్థులు చనిపోయారన్నారు. ఢిల్లీలో పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. డ్రైనేజీని క్లీన్ చేయకపోవడంతోనే వరద నీరు బేస్మెంట్లో నిలిచిపోయిందన్నారు ఢిల్లీ మెజిస్ట్రేట్ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిపై సైతం విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్లో విషాదం జరిగింది. భారీ వర్షాలతో ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి చేరిన నీటిలో మునిగి 3 అభ్యర్థులు చనిపోయారు. మరో 13 మందిని రెస్క్యూ చేశారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆందోళన చేపట్టారు విద్యార్థులు. ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు ఢిల్లీ మంత్రి అతిషి. 24 గంటల్లో రిపోర్టు ఇవ్వాలని ట్వీట్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. రాజేంద్ర నగర్ ఘటనకు ఆమ్ ఆద్మీ పార్టీ కారణమని ఆరోపించారు న్యూఢిల్లీ బీజేపీ భానుశ్రీ స్వరాజ్. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 3 విద్యార్థులు చనిపోయారన్నారు. ఢిల్లీలో పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. డ్రైనేజీని క్లీన్ చేయకపోవడంతోనే వరద నీరు బేస్మెంట్లో నిలిచిపోయిందన్నారు ఢిల్లీ బీజేపీ స్టేట్ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిపై సైతం విచారణ చేయాలని డిమాండ్ చేశారు.